హాయ్ అండి, నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను వరంగల్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. సో లాస్ట్ నైట్ ఎమర్జెన్సీలో ఒక బేబీని తీసుకొచ్చారు ఒక ఫ్యామిలీ. 3 years ఓల్డ్ పాపనమాట. సో అదే టైంలో వాళ్ళ ఫాదర్ ఒక బాటిల్, చిన్న వాటర్ బాటిల్ లాంటిది బయట పెట్టారనమాట. సో అది చూడడానికి ఎగ్జాక్ట్లీ వాటర్ బాటిల్ లానే ఉంది. అఫ్ కోర్స్ దాని మీద లేబులింగ్ అదంతా ఏమీ లేదు. దాంట్లో కంటెంట్ కూడా వాటర్ లానే ఉందన్నమాట. సో బేబీ కూడా వాటర్ అనుకొని చెప్పి ఓపెన్ చేసి తాగడానికి చూసింది. బట్ స్మెల్ డిఫరెంట్ గా వచ్చేసరికి నాకు తెలిసి పక్కన పడేసి ఉంటుంది. అది యాక్చువల్ గా ఏంటి అంటే టర్పెంటైన్ ఆయిల్ అనమాట. సో టర్పెంటైన్ ఆయిల్ అంటే పెయింట్ తిన్నారు, జనరల్ గా పెయింట్స్ వాటిలో వాడుతూ ఉంటారు. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ సబ్స్టెన్స్. అది ఎంత మినిమల్ క్వాంటిటీలో ఇంజెస్ట్ చేసినా కూడా అది మన లంగ్స్ కి, బ్రెయిన్ కి, లేకపోయినా అంటే మన గట్ కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. దేర్ ఆర్ వెరీ సిక్ పేషెంట్స్. ప్రీవియస్ గా మనం చూసిన టర్పెంటైన్ ఆయిల్ ఇంజెక్షన్ ఇవన్నీ కూడా వెరీ సిక్ పేషెంట్స్, ఐసీయూలో అడ్మిషన్ అయ్యి వెంటిలేషన్ ఇటువంటి వాళ్ళు ఉంటారనమాట. మినిమల్ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళు కూడా అంత సీరియస్గా అవుతూ ఉంటారు. ప్రాబ్లం ఏంటి అంటే ఇది వాటర్ లానే ఉంటుందన్నమాట. అందుకే పేరెంట్స్ దీన్ని గమనించాలి. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి కొత్త ఇల్లు ఏదైనా కట్టుకునేటప్పుడు కానీ, పెయింట్స్ వేసేటప్పుడు కానీ ఇవి చూస్తూ ఉంటాము. అది వాటర్ బాటిల్లో స్టోర్ చేస్తూ ఉంటారు. దానికి లేబులింగ్ ఏమి ఉండదు, చైల్డ్ ప్రూఫ్ కంటైనర్స్ ఏమీ ఉండవు. ఇలాంటి సబ్స్టెన్స్ ఏ ఉన్నా కూడా దట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ చైల్డ్ ప్రూఫ్ కంటైనర్స్ అండ్ పిల్లలకి అందకుండా ఉండాలి. ఒక సపరేట్ స్టోర్ రూమ్ పెట్టి దానికి లాక్ వేసి ఉంచుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.